హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై జస్ట్ 3 మినిట్ వీడియో. మేమైతే 20 మంది కలిసి వెళ్ళాము కాశీకి. ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం అయిన వాళ్ళు కొంతమంది అయితే ఆల్రెడీ 5-6 సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. పెదనాన్నగారు వాళ్ళందరూ అన్నీ తెలుసు అనుకుంటాం, అంతా తెలిసే వెళ్ళాం, అన్నీ కనుక్కునే వెళ్ళాము. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాం, కానీ కొన్ని చోట్ల మనం మిస్టేక్స్ చేస్తాము. ఈ దర్శనం వేళలైతే పొద్దున పూట 3 నుంచి మొదలవుతాయండి. 3 నుంచి 5 దాకా మనకైతే స్పర్శ దర్శనము, అభిషేకం అని చెప్తారు. ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవి. మనం ఒకవేళ టికెట్ ఏం లేకుండా డైరెక్ట్గా లైన్లో వెళ్ళి నుంచున్న 2 టికెట్ల మనకి లైన్ దగ్గర కొంతమంది వస్తారు దర్శనం ఇప్పిస్తామని చెప్పి. 300కి బదులు 400 ఇవ్వండి అని వసూలు చేస్తారు. కొంతమంది జెన్యూన్, కొంతమంది కాదు. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చుట్టాల ద్వారా తెలిసిన అతని నెంబర్, వాళ్ళకి తెలిసిన అతను ఉన్నాడని నెంబర్ తీసుకుని ఆ వ్యక్తిని కాంటాక్ట్ చేశాము. ఆయన అయితే నేను తప్పకుండా దర్శనం ఇప్పిస్తానని చెప్పి ముందే దర్శనానికి ఒక్కొక్కరికి 500 చొప్పున ముందే ఒక 5,000 కట్టండి ఇప్పిస్తానని చెప్పారనమాట. నేనే దగ్గరుండి దర్శనం ఇప్పిస్తానని కూడా చెప్పాడు ఆయన. మేమైతే నమ్మకంతో డబ్బులు పంపించాము 5,000. తీరా గుడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆయన లేడు. 10 సార్లు ఫోన్ చేసి ఎవరో ఒక అతన్ని పంపించాడు. అతనైతే మమ్మల్ని గుళ్ళోకి తీసుకెళ్ళాడు. 4th గేట్ నుంచి లోపల 2 గంటలు కూర్చోబెట్టాడు. కాసేపు అటు ఇటు తిప్పి స్పర్శ దర్శనం క్యాన్సిల్ చేశారండి అని చెప్పాడు. మేమైతే 1 గంటకే వెళ్ళి కూర్చున్నాం అర్ధరాత్రి. మాకు కూడా తెలియదు దర్శనం క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మాకేం చేయాలో అస్సలు తోచలేదు. ఇలాగే అక్కడ పనిచేసే వ్యక్తులు చాలామంది డబ్బులు వసూలు చేస్తున్నారు దర్శనాలు ఇప్పిస్తామని చెప్పి. అంటే బయట పనిచేసే వ్యక్తులు కూడా డబ్బులు తీసుకుని దర్శనం ఇప్పిస్తానని చెప్పి 300 రూపాయల టికెట్ని 500కి ఇచ్చి తీసుకుని అక్కడ చివరికి వెళ్ళాక మనకి వాళ్ళు అసలు అవైలబుల్గా ఉండకపోవడము, లేదా మామూలు దర్శనం ఇప్పించడము అలా చేస్తున్నారండి. బోర్డు దగ్గర వాళ్ళు కూడా ఎక్కువ డబ్బులు గుంజుదామని ట్రై చేస్తారు. తరచూ కాశీ వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. అలా అని అందరూ అలాంటి వాళ్ళే ఉండరండి. మేమైతే 10 సార్లు ఆయనకి బయటకు వచ్చాక చాలాసార్లు ఫోన్ చేసి కోపంగా మాట్లాడి మొత్తానికి డబ్బులు అయితే వెనక్కి వేయించుకున్నాము. ఎవరికి మనం డబ్బులు అయితే ముందే పే చేయకూడదు. మనకి ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్గానే ఉంటాయి. 300 రూపాయలవి స్పర్శ దర్శనం, అభిషేకము. అవి బుక్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఉంటుంది. ప్లస్ అక్కడ 3ంటికి మనకి గేట్స్ ఓపెన్ చేస్తారని అంటే 1 గంట 12 నుంచి క్యూ లైన్లో స్టార్ట్ అయిపోతున్నారు. ఇది నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేశానండి. ఎవరిని కించపరచాలని కాదు. ఓం నమః శివాయ.